హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లో వినిపించే 3 వర్డ్స్ గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. గ్రాస్, నెట్, షేర్. న్యూస్లో మూవీ 1000 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ 60 crores వచ్చింది అని వింటూ ఉంటాం కదా. బట్ ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ 3 minutes వీడియో ఎండింగ్ వరకు చూస్తే గ్రాస్, నెట్, షేర్ గురించి లైఫ్లో మళ్ళీ డౌట్ రాదు. గ్రాస్ అంటే ఏంటి? ఫస్ట్, గ్రాస్ సింపుల్గా చెప్పాలంటే థియేటర్లో టికెట్స్ అమ్మింది, ఎంత అమౌంట్ కలెక్ట్ అయ్యింది అని కలిపి టోటల్ బాక్స్ ఆఫీస్ మనీని గ్రాస్ అంటారు. టికెట్ రేట్ 100 rupees అనుకుందాం. 1000 tickets అయితే టోటల్ 1 lakh rupee కలెక్ట్ అవుతాయి. ఈ 1 lakh హోల్ అమౌంట్ని గ్రాస్ అంటారు. దీనిలో ట్యాక్సెస్, థియేటర్ షేర్ అండ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. గ్రాస్ అంటే మొత్తం వసూలు, ఏమీ కూడా మైనస్ చేయకుండా. నెట్ అంటే ఏంటి? గ్రాస్ లోన్ నుండి గవర్నమెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, జిఎస్టీ లాంటి ట్యాక్సెస్ తీసాక మిగిలేది నెట్. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. గ్రాస్ 1 lakh rupee, దాంట్లో ట్యాక్స్ 10,000 అనుకుందాం. 1 lakh minus 10,000 ఈక్వల్ టు 90,000 rupees. ఇది నెట్ కలెక్షన్. సో నెట్ అంటే ట్యాక్స్లు కట్ అయ్యాక ముందు థియేటర్ దగ్గర ఉన్న అమౌంట్ అని సింపుల్గా గుర్తుపెట్టుకో. షేర్ అంటే ఏంటి? థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, షేర్. షేర్ అంటే యాక్చువల్గా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ పాకెట్లోకి వెళ్ళే మనీ. నెట్ 90,000 rupees ఉంది కదా, దాంట్లో నుండి థియేటర్ మెయింటెనెన్స్, థియేటర్ కమిషన్, స్టాఫ్ శాలరీస్, కరెంట్, రెంట్ ఇలాంటి కాస్ట్ తీసేస్తే మిగిలేది షేర్. ఎగ్జాంపుల్గా నెట్ 90,000లో థియేటర్ 50% తీసుకుంటే 45,000 థియేటర్కి, మిగిలిన 45,000 ప్రొడ్యూసర్కి లేదా డిస్ట్రిబ్యూటర్ షేర్. సో షేర్ అంటే సినిమా వాళ్ళకి యాక్చువల్గా వచ్చే కలెక్షన్. ఇది మూవీ హిట్టా ఫ్లాపా అని డెసిషన్కి మెయిన్ బేస్. థ్యాంక్ యూ.